ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను. కోరాహు యొక్క చరిత్ర గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో కోరాహు గురించి కొంచెం రాయబడి ఉన్నది, కానీ చరిత్రలో ఇతని గురించి ఏమి రాయబడి ఉన్నది అన్న విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరియు బైబిల్ గ్రంథంలో ఈ యొక్క కోరాహు మోషే అహరోనులకు విరోధముగా ఏ విధంగా తిరుగుబాటు చేశాడో, ఎందుకు తిరుగుబాటు చేశాడో అన్న విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. కోరాహు అంటే అర్థము బోడివాడు లేదా బట్టతల అని అర్థం వస్తుంది. బైబిల్ గ్రంథంలో కోరాహు అనేవారు నలుగురు వ్యక్తులు ఉన్నారు. మొట్టమొదటి కోరాహు ఎవరంటే ఏశావు మరియు అహోలీబామాల కుమారుడు. ఈ విషయాన్ని మనము ఆదికాండము 36వ అధ్యాయము 5వ వచనము 14వ వచనంలో మనకి ఈ విషయం కనిపిస్తుంది. ఈ యొక్క కోరాహు ఒక ఎదోమీల గోత్రకర్తయు దాని ముఖ్య నాయకుడు అయినట్లుగా ఆదికాండము 36వ అధ్యాయము 18వ వచనంలో ఈ యొక్క మొదటి కోరాహు గురించి మనకి కనిపిస్తుంది. రెండవ కోరాహు ఎవరంటే ఎలీఫజ్ కుమారుడు మరియు ఏశావు యొక్క మనుమడు. ఈ విషయాన్ని ఆదికాండము 36వ అధ్యాయము 16వ వచనంలో మనకి కనిపిస్తుంది. మూడవ కోరాహు ఎవరంటే హెబ్రోను కుమారుడు. ఈ విషయము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 43వ వచనంలో మనకి ఈ విషయం కనిపిస్తుంది. నాలుగవ కోరాహు ఎవరంటే లేవి మునిమనవుడు కహాతు మనవుడైన ఇస్హారు కొడుకు. ఈ విషయాన్ని మనము నిర్గమాకాండము 6వ అధ్యాయము 21వ వచనంలోను, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనంలో మనకి ఈ యొక్క కోరాహు గురించి మనకి కనిపిస్తుంది. అయితే ఈ నలుగురు కోరాహులలో మనం మాట్లాడుకునే వ్యక్తి ఎవరు అంటే కహాతు మనవడు అయినటువంటి ఇస్హారు కొడుకు అయినటువంటి కోరాహు గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. అసలు కోరాహు ఎవరు? ఈ యొక్క కోరాహు గురించి మనము తెలుసుకుందాము. ఈ కోరాహు గురించి బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క కోరాహు మోషే అహరోనులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వ్యక్తిగా ఈ యొక్క సంఖ్యాకాండంలో మనకి కనిపిస్తుంది. ఈయన యాకోబు యొక్క 12 మంది కుమారులలో మూడవ వాడైన లేవి యొక్క మునిమనమడు మరియు కహాతు యొక్క మనవడు ఇస్హారు యొక్క కుమారుడుగా మనకి కనిపిస్తుంది. మరియు మోషే అహరోనుల యొక్క బంధువు కూడా. ఎలా బంధువు అంటే మోషే పినతండ్రి అయినటువంటి ఇస్హారు కుమారుడు. ఇతను ఒక నాయకుడు. కోరాహు ఈజిప్టులో జన్మించాడు. ఇజ్రాయేలీలు ఫరోకు బానిసలుగా ఉన్న సమయంలో అతను ఈజిప్టు నుండి అద్భుతమైనటువంటి నిర్గమమును అనుభవించాడు మరియు పొడి భూమిపై ఎర్ర సముద్రం గుండా ప్రయాణించాడు. అతని సహోదరులతో కలిసి సీనాయి పర్వతం వద్ద తోరాను అందుకున్నాడు కూడా. కోరాహు చాలా సంపన్నుడు మరియు తెలివైన వ్యక్తి. కోరాహు కుటుంబ పరంగాను సంపదల పరంగాను ప్రధానమైనటువంటి ఇజ్రాయేలీయుడని, అతను బాగా మాట్లాడగలడని, ప్రజలను సులభంగా ఒప్పించగలడని, తన వైపుకు ఆకర్షించగలడని యూదుల చరిత్రకారుడైనటువంటి జోసిఫసు తెలియజేశాడు. కోరాహు ఈజిప్టులో ఫరో దగ్గర ట్రెజరర్గా పనిచేసినట్లుగా చరిత్ర చెబుతుంది. కోరాహు అసాధారణ సంపద యొక్క యజమానిగా సూచించబడ్డాడు. ఇతను ఈజిప్టులో యోసేపు దాచిన సంపదలలో ఒక గనిని కనుగొన్నాడు. కోరాహు ఖజానా తాళాలు మాత్రమే 300 మ్యూల్స్ భారాన్ని ఏర్పరిచాయి అని చరిత్రలో కోరాహు మరియు హామాన్లు ప్రపంచంలోని ఈ ఇద్దరు కూడా అత్యంత ధనవంతులుగా చరిత్ర పేర్కొంది. అతని సంపదలలోని అతని గర్వం వలన చివరికి అతని పతనానికి దారితీసింది. అయితే కోరాహు భార్య కూడా అతని తిరుగుబాటులో అతన్ని ప్రోత్సహించినట్లుగా చరిత్ర చెబుతుంది.
యూదుల ఎన్సైక్లోపీడియాలో కొరాహు యొక్క భార్య గురించి ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఈమె ఒక కుతంత్ర స్త్రీగా వర్ణించబడింది. కొరాహు ఇంటికి వచ్చి విషయము చెప్పిన తర్వాత ఏమని అంటే, మోషే ప్రధాన యాజకునిగా తన కుమారులను ఉప ప్రధాన యాజకునిగా నియమించాడని ఈ యొక్క కొరాహు తన యొక్క భార్యతో అన్నప్పుడు, ఆమె కూడా కొరాహుతో ఏకీభవించి అతనిని ఇంకా ప్రోత్సహిస్తుంది. కానీ అయితే ఈ యొక్క కొరాహుని ఇంకా ఎక్కువగా వాళ్ళ మీదకి అంటే ఇంకా ప్రోత్సహించింది, కానీ ఈమె వాళ్ళకి సమాధానంగా చెప్పలేదు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండంలో పిలేతు కుమారుడు కూడా ఆ యొక్క తిరుగుబాటులో ఉన్నా కానీ తన యొక్క భార్య తనని ఏ విధంగా అంటే తనని ఏ విధంగా మార్చుకుందో కూడా చరిత్ర చెబుతుంది. పిలేతు కుమారుడైనటువంటి ఓను యొక్క భార్య విషయంలో ఒక భిన్నమైనటువంటి దృక్పథం ఉంది. ఆమె తన భర్తను కాపాడుకుంది కూడా. ఆమె భర్త తిరిగి వచ్చి మోషేతో జరిగిన గొడవ గురించి ఆమెకి చెప్పినప్పుడు అతని భార్య ఈ కలహాల నుండి తనకు ఏమీ లాభం లేదని సున్నితంగా సూచిస్తుంది. మోషే నాయకుడైతే మీరు అతని అనుచరుడుగా ఉంటారు, మరియు కోరాహు నాయకుడైతే అలాగే అనుచరుడుగానే ఉంటారు. మీ స్థానం ఏమీ మారదు. అయితే మీరు కోల్పోవటానికి ప్రతిదీ ఉంది, కానీ పొందటానికి ఏమీ లేదు అని అతనికి చెబుతుంది. ఓను ఆమెతో ఏకీభవించినా ఆ చిక్కుముడి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలియనప్పుడు ఆమె ఒక విషయాన్ని అతనికి చెబుతుంది. చింతించకండి, నేను చూసుకుంటాను అని ఆమె సమాధానం చెబుతుంది. అయితే ఆ రోజు ఒక చక్కని విందును సిద్ధం చేసి తన భర్తకు ద్రాక్షారసాన్ని ఇస్తుంది. అతను మత్తుగా నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆమె తన జుట్టుతో ప్రవేశ ద్వారం వద్ద కూర్చొని ఉంటుంది. అయితే కొరాహు మరియు అతని అనుచరులు ఓనును పిలవటానికి వచ్చినప్పుడు వారు అతని అనాగరికమైనటువంటి భార్యను చూసి భయపడి వెళ్ళిపోతారు. భూమి మింగటానికి ప్రయత్నించినప్పుడు అయితే అతని భార్య ప్రభువు ముందు నిలవబడి తన భర్త జీవితాన్ని అడుగుతుంది. ఏమనంటే, ఓను పశ్చాత్తాపం చెందాడు కూడా. అతను ఎప్పుడూ గొడవలు కలహాలలో పాల్గొననని ప్రతిజ్ఞ చేశాడు. తద్వారా అతని ప్రాణాన్ని కాపాడుకోగలిగింది. ఓనును గొడవ నుండి డిస్కనెక్ట్ చేయటానికి అనుమతించబడింది. అందుకే ఋషులు ఆమెను జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీగా అభివర్ణిస్తారు చరిత్రలో. కానీ కొరాహు భార్య తనను తన యొక్క భర్తను తన కుటుంబాన్ని కూడా కాపాడుకోలేకపోయిందని, అందుకనే చరిత్రలో ఏమని కుతంత్రపు స్త్రీగా వర్ణించినట్లుగా మనకి చరిత్రలో తెలుస్తుంది. అయితే ఈ యొక్క కొరాహు మోషే అహరోనుల మీద ఎందుకు తిరుగుబాటు చేశాడు, అసలు దేని వలన తిరుగుబాటు చేశాడు అన్న విషయాలను కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాము. మోషే మరియు అహరోనుల మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారిలో ప్రధాన వ్యక్తిగా కొరాహు ఉన్నాడు. ఈ యొక్క కొరాహు అరణ్యంలో మరియు అహరోనుల అధికారానికి వ్యతిరేకంగా మోషే మీద తిరుగుబాటు చేసిన తర్వాత అతని కుటుంబం మరియు అతని సహచరులందరితో పాటు భూమి చేత సజీవంగా మ్రెంగబడిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. ఈ యొక్క కొరాహు కథ పాపం యొక్క తీవ్రత మరియు దేవుడు ఎన్నుకున్న నాయకులపై తిరుగుబాటు గురించి ఒక ముఖ్యమైన సత్యాన్ని వివరిస్తుంది. దీనిలో ప్రధానమైనటువంటి వ్యక్తి కోరాహు. ఇతనితో పాటు రూబేను తెగకు చెందిన ఇద్దరు హెబ్రీయులు దాతాను అబీరాము, అలాగే ఇజ్రాయేలీల అగ్రనాయకులలో 250 మంది అతనితో చేరారు. కోరాహు కహాతు మనవుడు అసలు. కానీ ఒక కహాతీయుడిగా ఎలా ఉండాలి? వాళ్ళ యొక్క పని ఏమిటంటే గుడారంలోని వస్తువులను ఒడంబడిక పెట్టెతో సహా ఒక స్థలం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేసే బాధ్యత కలిగిన వారిలో ఈ యొక్క కొరాహు ఒకడు.
విషయాన్ని సంఖ్యాకాండము 3వ అధ్యాయము 27వ వచనం నుంచి 32వ వచనం వరకు మనకి ఈ విషయము కనిపిస్తుంది. కానీ కొరాహు తనకు అప్పగించిన సేవతో తృప్తి చెందలేదు. యాజకుడు కావాలనుకున్నాడు. మోషే యొక్క గౌరవాన్ని చూసి అసూయపడ్డాడు. ఎందుకంటే అతను మోషే వలె అదే తెగకు చెందినవాడు కనుక. మరియు గొప్ప సంపద కారణంగా అతను గౌరవానికి అర్హుడు అని అతను భావించుకున్నాడు. అయితే మోషేను ఎందుకు వ్యతిరేకించడానికి కారణం ఏమిటంటే, అయితే మనకి సంఖ్యాకాండము 3వ అధ్యాయము 31 ప్రకారము మోషే ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను కహాతీయులకు ప్రధానుడిగా నియమించినందున కోరాహు మోషేను వ్యతిరేకించినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. నిర్గమాకాండము 6వ అధ్యాయము 21వ వచనం ప్రకారము ఉజ్జీయేలు కంటే ఇస్హారు పెద్దవాడు కాబట్టి కోరాహు మోషేతో వివాదానికి దిగాడని చరిత్ర చెబుతుంది. అందువలన ఈ యొక్క ఎలీషాపాను కంటే ముందు నాయకత్వ హక్కు నాకే ఉంది అని కోరాహు అంటాడు. కోరాహు తండ్రి అయినటువంటి ఇస్హారు తమ్ముడు ఉజ్జీయేలు కొడుకును కోరాహు కంటే గొప్ప నాయకుడిగా మోషే నియమించినందున కోరాహు మోషేను ఎదిరించి అతడు చేసినదంతా రద్దు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ వ్యక్తిగత మనోవేదనను కోరాహు పూర్తి స్థాయి తిరుగుబాటుకు దారి తీస్తాయి. ఇంకా తన భార్య కూడా ప్రోత్సహించడం వల్ల తిరుగుబాటు చేశాడు. ఈజిప్టులో వారి ప్రారంభ రోజుల నుండి ఇబ్బంది కలిగించే దాతాను మరియు అబీరాములతో కూడా కలిసి ఇంకా ఇశ్రాయేలీల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులను అయినటువంటి 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మీరెలా హెచ్చించుకొంచున్నారని మోషేతో అంటాడు. మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేసి తన సన్నిధికి రానిచ్చును. ఇలాగు చెయ్యిడి. కోరాహు అతని సమూహమును దోపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకొనిన వాడే పరిశుద్ధుడని చెప్తాడు. కోరాహు యొక్క సమూహము మరుసటి రోజు 250 మంది పురుషులు తమ ధూపద్రవ్యాలు నింపిన పాత్రతో ప్రత్యక్ష గుడారం యొద్దకు వచ్చారు. ఈ సమయంలో కోరాహు దాతాను మరియు అబీరాముల గుడారాల నుండి దూరంగా తొలగిపోవుడని మోషే జనసమూహంతో చెప్పగా వారంతా దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు భూమి నిజంగానే నోరు తెరుచుకొని కోరాహును అతని సహచరులను వారి కుటుంబాలను మరియు వారి యొక్క ఆస్తులతో సహా మింగివేసింది. అదే సమయంలో యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కూడా కాల్చివేసింది. వారు కూడా చనిపోతారు. అయితే ఈ యొక్క కోరాహు గురించి ఇంకా తాల్ముడ్ గ్రంథ చరిత్రలో కోరాహు గురించి ఒక ఆకర్షణీయమైనటువంటి కథనం వ్రాయబడి ఉన్నట్లుగా అక్కడ చరిత్రలో తెలుస్తుంది. ఏమనంటే, ఒక ఋషి ఒకప్పుడు ఎడారిలో ప్రయాణిస్తూ కోరాహును భూమి మింగివేసినటువంటి ప్రదేశంను చూస్తాడు. అయితే అక్కడకు ఒక అరబ్బు వ్యాపారి కూడా వస్తాడు. అతను ఆ ఋషిని అడుగుతాడు. కోరాహును మింగివేసినటువంటి ప్రదేశాన్ని అతనికి చూపించమని ఆ అరబ్బు వ్యాపారి అడుగుతాడు. భూమిలో 2 పగుళ్లను ఆ ఋషి చూపిస్తాడు ఆ వ్యాపారికి. అయితే ఆ భూమిలో నుంచి మోషే సత్యము మరియు అతని ధర్మశాస్త్రము నిజము, మేము తప్పు చేశామని ప్రకటించే భూగర్భ స్వరాలను అతను వినగలిగాడని చరిత్ర చెబుతుంది. ఇది ఈ యొక్క కోరాహు యొక్క చరిత్ర ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అయితే ఈ యొక్క కోరాహు అతనితో ఉన్నటువంటి నాయకులు అందరూ చనిపోయారు. కోరాహు కుటుంబం మొత్తము నాశనం అయిపోయింది. కానీ కోరాహు యొక్క కుమారులు జీవించి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము మనకి తెలియచేస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క కోరాహు కుమారులను గురించి కూడా ఒకసారి మనము తెలుసుకుందాము. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనంలో కోరాహు ఇంటిని మరియు కోరాహుకు చెందిన ప్రతి మనుష్యులను భూమి మింగివేసింది అని
వ్రాయబడి ఉన్నది. కానీ సంఖ్యాకాండము 26వ అధ్యాయము 11వ వచనములో కొరాహు కుమారులు చనిపోలేదని స్పష్టం చేస్తుంది. కొరాహు కుమారులు కూడా అనేక కీర్తనలు వ్రాసినట్లు తర్వాత గ్రంథాల ద్వారా రుజువు చేయబడి ఉన్నది. అయితే ఏ కీర్తనలు రాశారంటే కీర్తనలు 42, 44 నుంచి 49, 84, 85, 87, 88 ఈ యొక్క కీర్తనలు రాసినట్లుగా బైబిల్ గ్రంథంలో తెలుస్తుంది. అయితే ఈ యొక్క కొరాహీల యొక్క సంతతిలోనే సమూయేలు కూడా ఈ యొక్క పుట్టినట్లుగా మనకి చరిత్ర చెబుతూ ఉంది. సమూయేలు కొరాహు కుమారుడై అబీయాసాపు ద్వారా కొరాహు వంశస్థుడు కూడా అని మొదటి దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనం నుంచి 37వ వచనం వరకు మనకి కనిపిస్తుంది. కొరాహు కుమారుల పేర్లు అస్సీరు, ఎల్కానా, అబీయాసాప్ అని నిర్గమాకాండము 6వ అధ్యాయము 24వ వచనంలో మనకి కనిపిస్తుంది. అయితే దీని అర్థం ఏంటి? కొరాహు కుమారులు అతని పాపం కారణంగా నాశనం కాకుండా ఉండేందుకు కొరాహు గుడారం నుండి వెళ్ళిపోండి అని మోషే ఆజ్ఞను పాటించారు. ఎవరు? ఈ యొక్క కొరాహు యొక్క కుమారులు. ఈ విషయాన్ని మనము సంఖ్యాకాండము 16వ అధ్యాయము 25వ వచనం నుంచి 26వ వచనం వరకు మనకి చూస్తే కనిపిస్తుంది. ఈ యొక్క కొరాహు కుమారులు తమ భూ సంబంధమైనటువంటి తండ్రి కొరాహును అనుసరించే బదులు దేవుడు నియమించిన నాయకుడైనటువంటి మోషేను అనుసరించారు. ఈ విధంగా వారు తమ తండ్రి పాపాలలో నడవలేదు మరియు దేవుడు వారిని నిజంగా వారు మోషేకు మరియు ఇజ్రాయేలు సమాజానికి అండగా నిలిచారని, ఆ విధంగా ప్రభు పట్ల నమ్మకంగా వీరు ఉన్నారు. అయితే కొరాహు యొక్క విషాద కథకు 2 పోస్ట్ స్క్రిప్టులు కూడా ఉన్నాయి. అయితే కొత్త నిబంధనలో కొరాహు యొక్క విధి మనకు అక్కడ కనిపిస్తుంది. ఏమని రాయబడి అక్కడ మనకు కనిపిస్తుందంటే ఏ యొక్క సందర్భంలో చర్చిని విభేదించే తప్పుడు బోధకులకు హెచ్చరికగా పడిందని వారికి అయ్యో వారు కొరాహు తిరుగుబాటులో నాశనమయ్యారు అని యోధాపత్రిక 1వ అధ్యాయంలో 11వ వచనంలో మనకి కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలో సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే కొరాహు వంశస్థులు దేవుని దృష్టిలో అనుగ్రహాన్ని పొందారని, కొరాహు మరణించిన 7 తరాల తర్వాత ప్రవక్త అయినటువంటి సమూయేలు ఈ యొక్క కొరాహు యొక్క వంశంలో ఉద్భవించాడని మొదటి దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 31వ వచనం నుంచి 38వ వచనంలో మనకి కనిపిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయములో కూడా మనకి కనిపిస్తుంది. ఈ యొక్క కొరాహీలు తర్వాత గుడారానికి ద్వారపాలకులుగాను మరియు సంరక్షకులుగా మారినట్టుగా మనకి కనిపిస్తుంది. కొరాహీల యొక్క సమూహము వివిధ సైనిక విన్యాసాలలో కనిపిస్తారు. అయితే రాజైనటువంటి దావీదుతో కలిసి నిష్ణాతులైనటువంటి యోధులుగా కీర్తిని పొందారు. ఈ యొక్క డేవిడ్ రాజ్ కాలంలో కొరాహు కుమారులు గుడారంలో సంగీతంలో నాయకులుగా మారినట్లుగా మనకి బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియచేస్తుంది. చూశారు కదా ఈ యొక్క కొరాహు గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్.